శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో కురబలు ఆరాధ్య దైవంగా భావించే ఉలకలేశ్వర స్వామి బీరలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశేష భక్తుల నడుమ శివ పార్వతుల శివలింగం, మూల విరాట్ విగ్రహాలకు వేద పండితులు ప్రకాష్ శాస్త్రి, ఫణిభూషణ శర్మ, శ్రీనివాస్ మూర్తి వేద మంత్రాలతో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వేళలో ఆలయ ధర్మకర్త స్వర్గీయ నారాయణప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అశేష జన సందోహం నడుమ మేళతాళాలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ఉలకలేశ్వర స్వామి ముత్యాల పల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాల పూలంకరణ గావించి భక్తాదులు స్వామివారిని ముత్యాల పల్లకిలో అధిరోహించారు. ముత్యాల పల్లకి ముందు బాగానే మేళతాళాలతో, డప్పులతో వీరభద్రస్వామి, శివ పార్వతులు అఘోర వేషధారణతో నిర్వహించిన కళాకారుల నృత్యాలు, విన్యాసాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా అఘోర కళాకారుడు నిర్వహించిన అగ్ని విన్యాసాలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అశేష జన సందోహం నడుమ ఎంతో ఉత్సాహంతో ఆలయం వద్ద నుండి ప్రాథమిక పాఠశాల, పాత పంచాయతీ కార్యాలయం, బీసీ కాలనీ మీదుగా గ్రామ దేవత సప్పలమ్మ దేవి ఆలయం వరకు సాగిన ముత్యాల పల్లకి ఉత్సవం కార్యక్రమంలో వందలాది మంది భక్తాదులు పాల్గొని స్వామివారికి పూజలు గావించి ముత్యాల పల్లకి ఉత్సవాన్ని తిలకించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త స్వర్గీయ నారాయణప్ప కుమారుడు అశ్వతప్ప ఆధ్వర్యంలో భక్తాదులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆధ్యాత్మికత గల యువకులకు, స్థానిక బ్రాహ్మణులకు తదితరులకు ఘనంగా సన్మానం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా మన కల్లూరు గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ ఉలకాలేశ్వర స్వామి వల్ల వార్షికోత్సవం జరపబడుతుంది. మరి గ్రామస్తుల సహకారంతో, అలాగే అశ్వత్థనారాయణ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉలకాలేశ్వర స్వామి యొక్క వార్షిక ఉత్సవాలు ఘనంగా కల్లూరు గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే శ్రీ రామాలయంలో కూడా సీతారాముల కళ్యాణోత్సవం కూడా ఈ సంవత్సరం 60వ కళ్యాణోత్సవం కూడా జరపబడింది. మరి ఇలాంటి కార్యక్రమాలని మన గ్రామస్తుల యొక్క సహకారంతో బాగా జరుపుకుంటే ఈ పల్లె వాతావరణం అనేటువంటిది చక్కగా ఉంటుంది. ఈ ఆత్మీయ అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుంటూ లింగేశ్వర స్వామి, ఉలకలేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ఈ గ్రామంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు చాలా ఉత్సవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా భక్తి శ్రద్ధలతో ఊరేగింపుకు పెద్దలు, గ్రామస్తులు అందరూ సహకరించి ఉయ్యాల పలికని కూడా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరము ఆనందోత్సవంగా జరుపుకుంటారు ఈ కార్యక్రమాన్ని. ప్రాచీన కాలం నుంచి కురుబ గౌడ్ల ఆరాధ్య దేవత అయినటువంటి బీరలింగేశ్వర స్వామి, ఉలికల్లేశ్వర స్వామి అనేటువంటి పేరుతో కూడా పిలువబడేటువంటి తమ ఆరాధ్య దైవాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేటువంటి సందర్భంలో ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఆ దేవాలయము కొంతకాలానికి శిథిలావస్థకు చేరి ఈ యొక్క కొత్త దేవాలయాన్ని నిర్మించినప్పటి నుండి మొత్తము గ్రామంలో ఉండేటువంటి ఆ కురుబ వాళ్ళందరూ కూడా మొత్తము తమ ఇష్టదైవంగా భావించేటువంటి ఈ యొక్క బీరలింగేశ్వర స్వామిని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ కొత్తగా దేవాలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరము కూడా విశేషంగా శ్రీరామనవమి పురస్కరించుకొని విశేషమైన పూజలు శ్రీ ఫణిభూషణ శర్మ, తర్వాత ప్రకాష్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జరుగుతూ అప్పుడప్పుడు కళ్యాణ ఉత్సవాలు కూడా జరిపించుకుంటూ ప్రతి సంవత్సరము కూడా తప్పకుండా ఆ యొక్క పూల పల్లకిని, తరువాత సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగిస్తూ చాలా సంతోషంగా ఆ యొక్క బీరలింగేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆ బీరలింగేశ్వర స్వామి అందరికీ కూడా ఇలవేల్పుగా ఉంటూ వాళ్ళ కుటుంబాలను సంరక్షిస్తూ ఉంటాడనేటువంటి వాళ్ళ యొక్క నమ్మకం అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నెరవేరుతూనే ఉంది. కాబట్టి ఈ ప్రసిద్ధమైనటువంటి ఈ బీరలింగేశ్వర స్వామిని ప్రతి సంవత్సరము ఊరేగించడం ద్వారా మన గ్రామము ఎంతో సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి ఆ కార్యం అనేటువంటి సిద్ధించి గ్రామము కూడా సుభిక్షంగా ఉంది అనేటువంటి నమ్మకం కూడా ఇది ఈ యొక్క కల్లూరు గ్రామ ప్రజలందరూ కూడా సహకారంతో చేస్తున్నా అనేటువంటిది మొదటి నుంచి జరుగుతూ ఉండేటువంటి అంశము. జై పరమేశ్వరాయ.